ది వైజ్ వింగ్, ది లెజెండ్ ఆఫ్ చార్లీ ది హెల్ప్ఫుల్ క్రో. పచ్చటి అడవిలో చార్లీ అనే తెలివైన కాకి ఉండేది. చార్లీ తన తెలివితేటలు మరియు ఇతర జంతువులలో సహాయపడే స్వభావానికి ప్రసిద్ధి చెందాడు. ఒక వేడి వేసవి రోజు, చార్లీ అడవి మీదుగా ఎగురుతున్నప్పుడు, ఎండిపోయిన బావి చుట్టూ జంతువుల గుంపు గుమిగూడి, తమ దురదృష్టం గురించి విలపిస్తూ ఉండటాన్ని గమనించాడు. ఆసక్తిగా, చార్లీ వారి వద్దకు వెళ్లి, వారి నీటి వనరు ఎండిపోయిందని, వారు ఎండిపోయి నిరాశకు గురయ్యారని తెలుసుకున్నాడు. ఏమాత్రం సంకోచించకుండా, చార్లీ కిందికి దూసుకెళ్లి గులకరాళ్లను బావిలోకి వేశాడు, దీనివల్ల నీటి మట్టం పెరిగింది. కృతజ్ఞతతో ఉన్న జంతువులు తమ దాహాన్ని తీర్చుకున్నాయి మరియు చార్లీ యొక్క చాతుర్యాన్ని ప్రశంసించాయి. ఆ రోజు నుండి, చార్లీ తన తెలివిని ఉపయోగించి వివిధ సమస్యలను పరిష్కరించడంలో అడవి హీరోగా మారాడు. ఆహారాన్ని కనుగొనడం, చిక్కుకున్న జంతువులను రక్షించడం లేదా వేటాడే జంతువులను అధిగమించడం వంటి వాటి కోసం చార్లీ ఎల్లప్పుడూ సహాయాన్ని అందించడానికి సిద్ధంగా ఉంటాడు. అతని దయతో అతనికి అడవిలోని అన్ని జీవుల ప్రశంసలు మరియు గౌరవం లభించాయి. కాబట్టి, చార్లీ ది లెజెండ్ ఆఫ్ హెల్ప్ఫుల్ కాకి చాలా దూరం వ్యాపించి, ఇతరులను కనికరం మరియు వనరులను కలిగి ఉండేలా ప్రేరేపిస్తుంది. పరిమాణంలో చిన్నదైనప్పటికీ, అత్యంత నిరాడంబరమైన జీవులు కూడా ప్రపంచంలో పెద్ద మార్పును తీసుకురాగలరని చార్లీ నిరూపించాడు. మరియు అతని వారసత్వం దయ మరియు తెలివితేటలకు హద్దులు లేవని రిమైండర్గా జీవించింది.